హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు బ్లాగ్స్. ఈరోజు సండే వ్లాగ్ అండి, బిజీ డే వ్లాగ్. ఈరోజు కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యింది. బట్టలు డేస్ నుంచి అలా ఉంటున్నాయని మిషన్లో అయితే వేసానండి. మా పిల్లలు అయితే సండే అయితే మాత్రం మా లోహిత్ వేగంగా లెగుస్తాడండి. అదే వర్కింగ్ డే అయితే మాత్రం లేవడు. వేగంగా లెగిసి వాళ్ళ డాడీ పడుకుంటే ఆయన మాత్రం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. క్లైమేట్ చేంజ్ అయితే చాలండి నాకు జలుబు చేసేస్తుంది. ఇంకా టైం అవుతుంది, టిఫిన్ రెడీ చేసుకుందాం అనేసి కిచెన్లోకి వచ్చాను. మా వాళ్ళు చూడండి అలా గెంతులేస్తున్నారు. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చానండి. ఇంకా టిఫిన్కి వాళ్ళకైతే నేను ఇడ్లీ ఉన్న ఒక సైడ్ పాలు పెట్టుకొని దీపారాధన చేసుకున్నానండి. నేను వచ్చేసరికి ఇడ్లీ అయితే కుక్ అయి ఉంది. వీళ్ళకైతే టైంకి టిఫిన్ పెట్టియాలండి. అది వర్కింగ్ డే అయినా నార్మల్ అయినా లేకపోతే గోల గోల చేసేస్తారు. వీళ్ళిద్దరికైతే తినిపించడం, మా ఖుషికి తినిపించడం అయితే పెద్ద తలనొప్పి అండి నాకు. అస్సలు తిండి మారం చేస్తుంది. ఇక్కడ వర్షం మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి. నేనైతే సగం ఆరబెట్టుకున్న బట్టల్ని మా వారు మేడ మీదకి తీసుకెళ్లి ఆరబెట్టారండి. ఎండెక్కిపోతుంది ఆరిపోద్ది అనేసి. అవి కాస్త తడిచాయి. సైలెంట్ గా వచ్చి ఇక్కడ ఆరబెట్టుకుంటున్నారు, నేనేమైనా గొడవ చేస్తానని. కొన్ని ఆరిన బట్టలు అయితే నేనైతే మడత పెట్టుకొని సైడ్కి పెట్టుకున్నాను. ఇక కిచెన్లోకి వంట చేద్దామని వచ్చాను. ఈ రోజు చికెన్ తీసుకొచ్చారండి. మేము 1 మంత్ అవుతుంది అసలు తినలేదు, శ్రావణ మాసం కదా అందుకని. కూరగాయలు కూడా ఈ రోజే తీసుకొస్తారండి సండేని. ఇంక అన్నీ ఎక్కడొక్కడ సర్దుకున్నాను. ఈ ఒక్కరోజే మా వారికి ఖాళీగా ఉంటుంది. ఏం తేవాలన్నా ఏం కొనాలన్నా ఈ రోజేని. మిగతా రోజులు మరి ఖాళీ ఉండదండి. తెమ్మన్నా ఇంక తేరు. మా వారికి ఏమైనా తెమ్మంటే ఉన్నవే మాటకే తీసుకొస్తారండి. ఈ పచ్చిమిర్చి చూడండి ఎన్ని తీసుకొచ్చారో. ఇంక నేను అన్ని కూరగాయలన్నీ క్లీన్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. ఇక తీసుకొచ్చిన చికెన్ని శుభ్రపరచుకొని ఇంకా చాలా రోజులు అయ్యింది అనేసి బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అయితే కుక్ చేసుకున్నామండి. ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేనేమైనా వండుతాను అని తెలిస్తే చాలండి మా పిల్లలైతే గోల గోల చేసేస్తారు, పెంట చేసేస్తారు. టైం అవ్వకంటే వాళ్ళకి ఆకలేసద్ది. మా పాప అయితే చూడండి ఆకు పట్టుకొని నాకు బిర్యానీ బిర్యానీ అని గోల చేస్తూనే ఉంది. అదైతే ఆ ఆకులోనే తిన్నదండి, అందులోనే పెట్టాలట. ఇది తిని తక్కువ హడావిడి ఎక్కువ అండి. భోజనాలు అయ్యాక మేమైతే రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ 4 అయ్యింది, నేను లేచాను. నా వెనకతలే తోకలాగా ఇదైతే లేస్తుందండి. ఎవరు లేగరు కానీ మా పాప అయితే నాతో పాటు లేస్తుంది పనులు సాయం చేయడానికి. నేనైతే మధ్యాహ్నం మిగిలినవన్నీ ఊడ్చేసి ఒక పక్కన పెట్టుకున్నాను. చికెన్ కర్రీ ఉందండి, నైట్కి చపాతీ చేసుకుంటాము. మా పిల్లలు అయితే లేచారు. ఇంకా వాళ్ళకి స్నాక్స్ పెడదామని సైడ్కి పాలు మరగబెట్టుకున్నానండి. ఇవైతే డ్రై ఫ్రూట్ కుకీస్ అండి, చాలా బాగుంటాయి, చాలా హెల్తీ కూడా. ఇందులో కిస్మిస్, బాదాము ఇంకా జీడిపప్పు అన్నీ ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలాంటివి ఒకసారి ట్రై చేయండి. బయటికి వెళ్దాము అంటే ఒకరికొకరు తినిపించుకుంటారండి. మా పాప అయితే అస్సలు ఏది తినడానికి కూడా మారం చేస్తుంది. మేమైతే బయటికి వెళ్ళి గ్రాసరీస్ అన్నీ తీసుకొని వచ్చాము. ఈ రోజే వీలవుతుందండి. ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ ఈ రోజే మా వారి చేత కొనిపించేస్తాను. నేనైతే సెలవు రోజే అన్ని కొంటారండి, మిగతా రోజులు అసలు ఏమి తీసుకురమ్మన్నా తీసుకురారు. ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చాము. ఇక ఈవినింగ్ వీళ్ళు డాన్స్ ప్రోగ్రామ్ పెట్టారండి. ఇద్దరు చక్కగా డాన్స్ వేసుకుంటున్నారు. ఈవినింగ్ 6 అయ్యిందండి. మళ్ళీ నేను దీపారాధన చేసుకున్నాను. చూడండి వాడు చదువుకుంటుంటే వాటర్ పోస్తుంది. ఇలాంటి అల్లరేనండి ఈ పిల్ల. నేనైతే కుక్ చేసుకుని వీళ్ళకైతే అన్నం పెట్టానండి. రైస్ వీళ్ళకి కుక్ చేశాను. మాకైతే మేము చపాతీ చేసుకున్నాము. 7 కల్లా వీళ్ళకి ఫుడ్ పెట్టియాలి. తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా పిల్లలకి పాలు ఇచ్చేసి నేనైతే బిగ్ బాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదండి చూసుకున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్.